మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నా పేరు గాళ్ళ సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షుడిని. ఆగస్టు 16వ తారీఖు విజయవాడలో ఐవి ప్యాలెస్ నందు రాష్ట్ర కాపు సంఘాల ప్రతినిధులు సమావేశం. అంటే ఆల్మోస్ట్ రాష్ట్రం ఉన్న అన్ని సంఘాలని మేము రేపు సమావేశం ఇన్వైట్ చేస్తున్నాం. దానికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే కాపుల సమస్యలు, దాని మీద ఒక చర్చ జరిగి కార్యాచరణ వైపు వెళ్ళాలనే ఆలోచనతో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు అంటే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ అన్ని పార్టీలని ప్రతినిధుల్ని పిలుస్తున్నాం. ఈ సమావేశంలో టీడీపీ మేనిఫెస్టోలో కానీ ప్రైవేట్ పరంగా కానీ అనేక హామీలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ సబ్జెక్ట్లో కానీ ఈడబ్ల్యూఎస్ కానీ మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటంటే రాష్ట్రంలో కాపు భవనాలని కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని చోట్ల కట్టారు, కొన్ని చోట్ల కట్టలేదు, అన్నీ పూర్తి చేసి వాటిని కాపు కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అది మా సంఘీయులు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, పెళ్లిళ్ళు కానీ రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కాపు భవనాల్ని కాపు కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని చెప్పి ఇలాగ అనేక సమస్యల మీద మేము రేపు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి రాష్ట్రంలో నుండి కాక మా చుట్టుపక్కల సౌత్ ఇండియాలో ఇటు కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు రాబోతున్నారు మాకు సంఘీభావంగా. కాబట్టి దీన్ని మీ ద్వారా కాపు సమాజానికి తెలియజేద్దామని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. పెద్దలు అద్దరామకృష్ణ అన్నమాట. ఈరోజు ఈ సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడే చెప్పారు మా జాతీయ అధ్యక్షుడు వారు, మేము సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి ఏకైక కులం ఈ కాపు, వరిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి. మాకు అనేక దశాబ్దాలుగా అనేక సమస్యలతో మేము చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. మేము ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఏ ప్రతినిధి గెలవాలన్నా కీలక పాత్ర పోషిస్తుంది ఈ కులమే. ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీకి అడ్డదడ్లుగా నిలబడుతున్నాం, నాయకులకు అడ్డదడ్లుగా నిలబడుతున్నాం, వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాం. వాళ్ళు ఈరోజు ప్రజాప్రతినిధులుగా శాసనసభకు కానీ వివిధ రాజకీయ స్థానాలకు కానీ రాగలుగుతున్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాకు ఏ రోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించకపోయినా కొన్ని శతాబ్దాల క్రితమే మా జాతి యొక్క పరిపాలన దక్షతని నిరూపించినటువంటి మన చక్రవర్తి ఆనాటి నుండి నేటి వరకు కూడా సుపరిపాలన దక్షుడుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల వంశీకులం మేము. అంటే మా పాలన దక్షతని ఆ రోజు ఆయనే నిరూపించి మేము ఏంటి. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ దళితులకు, బీసీలకు, అన్ని వర్గాలకు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ఈ విజయవాడ నడిబొడ్డున అందరి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నటువంటి మా నేత, మన నేత, ప్రజా నేత వంగవీటి మోహన రంగా గారి వారసులం మేము. మరి అట్లాంటి వారసత్వంతో, అట్లాంటి వంశంతో వచ్చిన మేము ఎవరినైతే మేము సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలనలో కూర్చొని పరిపాలించేటటువంటి పరిస్థితిని కల్పించింది ఈ జాతి. మరి ఇప్పుడు మేము ఏదైతే కోరుకుంటున్నామో వాటిని కొన్ని సాధించలేని పరిస్థితి, పొందలేని పరిస్థితి, ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కులానికి ఉన్నది. దాని మీద మేము ఈరోజు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని మేము చర్చించుకొని దాన్ని ఏ రకంగా మేము అందరం కూడా ముందు సమస్యలను తెలుసుకొని దాని మీద చర్చించుకొని దానికి నిర్ణయాత్మకమైనటువంటి మార్గాలు ఏమున్నాయని చెప్పి అన్వేషించడానికి, దాని మీద నిర్ణయం తీసుకోవడానికి రేపు 16వ తారీఖున ఈ కాపునాడు ఆధ్వర్యంలో ఈ కాపు సంఘాలు అనేటువంటి కలుపుకొని పార్టీలు ఏవైతే పార్టీలు ఉన్నాయో వైసీపీ, జనసేన, బీజేపీ, మరి భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రముఖులందరినీ కలుపుకొని, కులంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కలుపుకొని ముఖ్యులందరితో సమావేశం జరుపుకొని ఈ దాని మీద చర్చించి ఏకతాటి మీద అందరం ఒకే బాట మీద నడవాలనే ఉద్దేశంతోనే రేపు 16వ తారీఖున ఈ విజయవాడలో మీటింగ్ పెట్టబోతున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో కాపు, బలిజ వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. కొన్ని దశాబ్ద కాలంగా ఎటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కూడా మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆగస్టు 16వ తారీఖున విజయవాడ నగరంలో ఐవి ప్యాలెస్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న నాయకులతోటే సంఘాల ప్రతినిధులు, సంఘాలకి నాయకత్వం వహించే ముఖ్యులు, వారితోటి
కార్యాచరణ కోసం కాపు బలిజ వర్గాల సమస్యల మీద కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించనున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు హాజరవనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లం రాజు గారు, ఉషా నాయుడు గారు, అదే విధంగా ఆమంచి కృష్ణమోహన్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు సీనియర్ నాయకులు బోండా ఉమా గారిని, కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. జనసేన నుంచి ఉదయ భాను గారు, అదే విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆహ్వానించాలని చెప్పి కమిటీ పెద్దలంతా నిర్ణయించడం జరిగింది. వైసీపీ నుంచి పెద్దలు సోదరులు తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, అదే విధంగా రాయలసీమ నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానించడం, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సమావేశం ఎవరికి వ్యతిరేకంగా పెట్టేది కాదు. సంఘ నాయకత్వం ఏ రాజకీయ పార్టీకో ఎవరికో వ్యతిరేకమైనది కూడా కాదు. గతంలో బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో కేంద్రానికి పంపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అంశంలో 5% రిజర్వేషన్ ఇస్తూ దాన్ని ఎన్నికల గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్ 5% అమలు పరచాలని ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు దాకా కాపు బలిజ వర్గాలకి ఎటువంటి రిజర్వేషన్ లేదు. దాని మీద ప్రత్యేక ఎజెండాగా తీసుకోనున్నాము. మాకు సహాయ సహకారాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని, ఏదైతే రాష్ట్రంలో దామాషా ప్రకారం ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో బలిజలుగా ఉన్న మా కుటుంబ సభ్యులకి ఏ విధమైన అన్యాయం జరుగుతుందో పరిశీలించాలని, ఉద్యోగస్తులుగా ఉన్న మా కుటుంబ సభ్యులకి నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా అసలు ఎక్కడ కూడా ఒక సిఐ గాని, ఆర్డీఓ గాని, ఒక కలెక్టర్ గాని, రాష్ట్ర స్థాయి అధికారి గాని లేని పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబ సభ్యులకి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో కాపు బలిజ వర్గాల మీద జరిగే దాడుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ కార్యాచరణకు సంబంధించిన అంశంలో వచ్చే నెల 16న జరిగే సమావేశంలో వాటికి సంబంధించిన నిర్ణయం తీసుకుని పూర్తి స్థాయి కార్యాచరణకి వెళ్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాను. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ స్థితిగతులు మారుతలేదు. గతంలో రిజర్వేషన్లు ఇచ్చారు స్వతంత్రం ముందు, తర్వాత నాయకులు మారారు, మళ్ళీ రిజర్వేషన్ తీశారు. మళ్ళీ ఒక దామోదరం సంజీవ్ గారు లాంటి వాళ్ళు వచ్చారు, రిజర్వేషన్లు ఇచ్చారు. సంజీవ్ రెడ్డి గారు వచ్చి తీసేశారు. అసలు ఎందుకని ఈ జాతి మీద వివక్ష, ఎందుకని మమ్మల్ని ఇట్లా అడగదొక్కుతున్నారనేది అది ఒక సందేహంగానే మిగిలిపోయింది. మరి ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మరి మా అనేక సంఘాలు ఉన్నాయి, దాన్ని అవమానపరుస్తా మాట్లాడుతున్న నాయకులకు కూడా మేము సంఘటితంగా ఉన్నామనేది మరి గతంలో రంగా గారు కాపునాడు పెట్టినప్పుడు, అట్లాగే ముద్రగడ పద్మనాభం గారు నిర్వహించిన కాపునాడు సభ ఒక నిర్వచనంగా తీసుకోవచ్చు. మరి ఈ రోజున రిజర్వేషన్ అంశంలో మరి ఒక ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వటానికి సాధ్యం కాదు కానీ ఈడబ్ల్యూఎస్ ఇస్తానికి అవకాశం ఉందని చెప్పి ఒక ప్రభుత్వం చెప్పడం, తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మళ్ళీ పక్కన పెడతాం. ఈ రకంగా మా సామాజిక వర్గం కానీ, మా సామాజిక వర్గంలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు కానీ వారు కూడా రిజర్వేషన్ ఫలాలు అందక మరి ఎక్కడేసిన రొంగళ్ళు అక్కడే ఉన్నట్లుగా వాళ్ళ స్థితిగతులు కూడా అట్లాగే ఉన్నాయి. ఏమాత్రం మార్పు కనపట్టలేదు. ఉన్నత విద్య చదవటానికి మరి అనేక మంది, మరి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మైనారిటీస్కి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు. మరి అలాంటి పరిస్థితి అనేక చిన్న కులాలకు కూడా మళ్ళీ వాళ్ళని రిజర్వేషన్ అంశంలో చేర్చి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి మాకు కూడా రిజర్వేషన్ ఇస్తే మాలో కూడా ఎక్కువ శాతం మరి రాష్ట్రంలో సుమారుగా 1 కోటి చిల్లర జనాభా మరి ఈ సామాజిక వర్గంలో ఉంది. మరి ఈ సామాజిక వర్గాన్ని వాడుకోవటం వదిలేయటం లాగానే ఉంది కానీ ఈ సామాజిక వర్గానికి సరైన న్యాయం జరగట్లేదనే ఒక తలంపు మాలో వచ్చి ఈ ఐక్య కార్యాచరణ తీసుకోవటానికి మరి మేమంతా, మా నాయకత్వం అంతా సిద్ధంగా ఉంది. ఆగస్టు 16వ తారీఖు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న నాయకత్వమే కానీ, సామాజిక వర్గంలో ఉన్న సంఘీయులే కానీ, నాయకులు కానీ వీళ్ళందరినీ పిలిచి మేము ఏకతాటిపై ఉన్నామనే ఒక గుర్తు చేయడానికి ప్రభుత్వాలకు కానీ, గత ప్రభుత్వాలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ ఒక గుర్తు చేయడానికి
అలాగే మరి ఈ సామాజిక వర్గంలో స్వతంత్ర సమరయోధులు అనేక మంది ఉన్నారు. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం పాటుపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళ స్మృతికి కానీ, విద్యార్థులు హాస్టల్ వసతికి కానీ ఇట్లాంటి కావాలని గతంలో డిమాండ్ చేశాం. ఇప్పుడు కూడా రాజధానిలో మాకు ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించితే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక అంశాలు అక్కడ స్మృతులు పెట్టుకోవటానికి ఆ నాయకులు, మా గతించిన నాయకుల స్మృతివనంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక చర్చనీయాంశంగా దీంట్లో తీసుకుంటాం. ఖచ్చితంగా 16వ తారీఖు దశ ఏర్పాటు చేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు ప్రముఖులు కానీ, అన్ని సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ ఈ సమావేశానికి వస్తారని తెలియజేస్తూ, మరోసారి పత్రికా ముఖంగా కూడా, మీడియా ముఖంగా కూడా వారికి అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.